శ్రీవారి ఆలయ నిర్మాణం క్రీ. భూ. 12వ శతాబ్దంలో 2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం 3 ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు 1000 ఏళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితో పాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి. 1వ ప్రాకారం. మహాద్వార గోపురం, ఇత్తడి వాకిలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం. పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. దీనినే తమిళంలో పెరియ తిరువాసల్ అని కూడా అంటారు, అనగా పెద్దవాకిలి అని అర్థం. ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది. ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాళ్లు కడుగుకుని లోపలికి ప్రవేశిస్తాం. ఈ వాకిలి దక్షిణ వైపున గోడపై అనంతాళ్వార్లు ఉపయోగించిన గుణపం ఉంటుంది. శంఖనిధి, పద్మనిధి. మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలే సుమారు 2 అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. వీరే శ్రీవెంకటేశ్వరుని సంపదలకు నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత 2 చేతుల్లోనూ 2 శంఖాలు ఉంటాయి. ఈయన పేరు శంఖనిధి. కుడివైపున ఉన్న రక్షకదేవత చేతుల్లో 2 పద్మాలు ఉంటాయి. ఈయన పేరు పద్మనిధి. కృష్ణదేవరాయ మండపం. మహాద్వారానికి ఆనుకుని లోపలి వైపు 16 స్తంభాలతో 27-25 కొలతలు ఉన్న ఎత్తైన మండపమే కృష్ణరాయ మండపం. దీనినే ప్రతిమా మండపం అని కూడా అంటారు. ఈ మండపం లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు కుడివైపున రాణులు తిరుమలదేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి. అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజీ అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమల యాత్ర చేసి శ్రీస్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తన పేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు.